ఇందుకూరుపేట మండలంలోని మైపాడు సముద్ర తీరంలో ఆధ్యాత్మిక వైభవంతో శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమం ఘనంగా నిర్వహించారు. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పూజ్య శ్రీ రామానంద భారతి స్వామివారి సారథ్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ దత్తాత్రేయ నమః నాదంతో సముద్ర తీరమంతా ప్రతిధ్వనించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూర్ణాహుతి హోమంలో పాల్గొని పూజ్య శ్రీ రామానంద భారతి స్వాముల వారి నుంచి వేదాశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తూ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆరంభించిన 33 కోట్ల సిద్ధమంగళ పారాయణ దీక్షలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు 120 రోజులుగా సామూహిక పారాయణం నిర్వహించడం విశిష్టమైన ఆధ్యాత్మిక యజ్ఞం అని వ్యాఖ్యానించారు. పవిత్రమైన మైపాడు సాగర తీరంలో సిద్ధమంగళ పూర్ణాహుతి హోమం జరుగుట పట్ల ఆనందం వ్యక్తం చేశారు. दत्तात्रेय महाराज की श्री 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 रामानंद भारती మావడాలు పెట్టుకున్నారా? కొంత మీకు వినిపించేంత స్పష్టంగా చెప్పండి మా అందరూ కూడా. ఓం ధన్యరాజో స్వస్తి ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తి పూషా విష్ణుం సర్వా సర్వేనాథ జగన్నాథ యావతో యావతో పూజా పూజా అవసాన పేరుకు దాని మీద ప్రోక్షణ చేస్తూ చెప్పండి. నందీనాం దేవా దేవేశ దేవేశ మయా దత్తం సురేశ్వర సురేశ్వర శ్రీ దత్తాయ దామోదరం ప్రావరణం ప్రావరణం ప్రాకృతం బ్రహ్మసూత్రకం బ్రహ్మసూత్రకం శ్రీచందన శ్రీచందన లేపనం లేపనం సమర్పయామి సమర్పయామి పూజయిష్యామి పూజయిష్యామి శ్రీ గురు శ్రీ గురు. కొబ్బరికాయ పక్కన పెట్టేసుకోండి. స్వాహ అన్నప్పుడు శ్రీదత్తాయ హవనం చేయండి. కుమారగురవే స్వాహ. ఓం శ్రీ దత్తాయ స్వాహ. శ్రీ మహాగణపతయే నమః స్వాహ. ఓం శ్రీ దత్తాయ స్వాహ. ఆత్రేయాయ స్వాహ. ఓం శ్రీ దత్తాయ స్వాహ. సిద్ధాయ స్వాహ. ఓం శ్రీ దత్తాయ స్వాహ. మహిష్టాయ స్వాహ. ఓం శ్రీ దత్తాయ స్వాహ. శ్రీ దత్తాయ స్వాహ. ఏకవక్త్రాయ స్వాహ. ఓం శ్రీ దత్తాయ స్వాహ. వినేత్రాయ స్వాహ. ఓం శ్రీ దత్తాయ స్వాహ. త్రినేత్రాయ స్వాహ. గణపతి సచ్చిదానంద స్వామి వారు తలపెట్టి 33 కోట్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణ చేయాలని సంకల్పించారు. కానీ అది ఆల్మోస్ట్ 100 కోట్లు దాటింది. ఈ రోజుటికి 120 రోజుల నుంచి ఎంతోమంది ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ 3 రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా స్వామివారు సంకల్పించిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఈ జపాన్ని ఆచరించి ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మైపాడు తీరంలో ఈ సముద్ర తీరంలో పంచభూతాల సాక్షిగా ఇక్కడ మన కళ్యాణ్ రెడ్డి అలాగే సీనన్న 5 మంది సద్గురువుల దగ్గర ఇక్కడ ఈరోజు పూర్ణాహుతి జరగడం నిజంగా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ, ఈ స్తోత్రం జపించిన భక్తులందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని, కలియుగంలోనే మొదటిసారి దత్త నామం ఇన్నిసార్లు జపించడం, ఇక్కడ ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరగడం అని చెప్పి ఇప్పుడే అన్న చెప్పారు, సీనన్న కూడా. ఈ కార్యక్రమానికి చేసిన భక్తులకందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.